పురుషుడి స్పర్శ లేకుండా ప్రెగ్నెంట్ కాలేరు అన్నది పాత కథ. ఇప్పుడు ఒక మహిళ తల్లి కావాలంటే పురుషుడితో పని లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఐవీఎఫ్ ద్వారా తల్లి కావచ్చు. ఎంతో మంది సెలబ్రిటీలు ప్రస్తుతం ఇదే విధానంతో పెళ్లి అయినా అవ్వకపోయినా తల్లి మాత్రం అవుతూ ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ ఐవీఎఫ్ ద్వారా తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా. న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమాతో మెహ్రీన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మను చూసి తెలుగు కుర్రాళ్ళు మనసు పారేసుకున్నారు. మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడంతో అమ్మడికి తిరుగులేదు అనుకున్నారు. కానీ అవకాశాలు వచ్చాయి, కానీ విజయాలు మాత్రం దక్కలేదు. ఇక చాలా కాలం తరువాత F2లో హనీ పాత్రలో మెరిసి మెహ్రీన్ మరోసారి హిట్ అందుకుంది. ఇక కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే మెహ్రీన్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, ప్రస్తుత అడంపూర్ ఎమ్మెల్యే భవ్య బిష్ణోక్తో నిశ్చితార్థం చేసుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనుకునేలోపే తమ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని తెలిపి షాక్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత సింగిల్గానే తన కెరియర్ను నెట్టుకుంటూ వస్తున్న మెహ్రీన్ తాజాగా ఐవీఎఫ్ ద్వారా తాను తల్లిని కాబోతున్నట్లు ఒక వీడియో ద్వారా తెలిపింది. 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ కోసం నా మనసును, మైండ్ను ఒప్పించి చివరకు ఈ ప్రక్రియ చేసినందుకు సంతోషిస్తున్నాను. ఇలాంటి వ్యక్తిగత విషయాలు ఏదైనా పంచుకోవాలా వద్దా అని ఆలోచించినప్పుడు నాలాంటి చాలామంది మహిళలు ఉన్నారని తెలుసుకున్నాను. వారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో లేదా బిడ్డను కలిగి ఉండాలో వారు తేల్చుకోలేకపోతున్నారు. భవిష్యత్తు కోసం మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యమని నాకు అనిపించింది. దీని గురించి మాట్లాడడం నిషిద్ధం కాబట్టి ఎక్కువ నేను మాట్లాడను. సాంకేతికత సహాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. ఇలాంటిది ఎందుకు చేయించుకోకూడదు? తల్లి కావాలనేది నా కల. నేను కొన్నేళ్లు లేట్ చేసినందుకు దీన్ని బయట పడేయలేను. కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదొక సవాల్ లాంటిది. ముఖ్యంగా సూదులు, రక్తం మరియు ఆస్పత్రులంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి. నేను ఆస్పత్రికి వెళ్ళిన ప్రతిసారి మూర్ఛపోతాను. అన్ని హార్మోన్ల ఇంజెక్షన్ల కారణంగా మీరు ఎదుర్కొంటున్న స్థిరమైన భావోద్వేగ గందరగోళం అంతా సులభం కాదు. ఇది ఇంత విలువైనదా అంటే అవును, నరకంగా ఉన్నా కూడా అది విలువైనది. మీరు ఏ పనిని ఎంచుకున్నా మీకోసం చేయండి. నా గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మి నిరంతరం నా కోసం ఉన్నందుకు, మా అమ్మ ఎప్పుడూ నా పక్కనే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఫ్రెండ్స్ అందరూ నాకు తోడు ఉన్నారు కాబట్టి నేను ఈ రంగుల లోకంలో ఎగురుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. త్వరలోనే మెహ్రీన్ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.